ఆదికాండం 26 12 వచనం అందరం కలిసి. ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయి. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నేను ఏ విధంగా ఆరాధించాలో మా ప్రభువా, నీ ప్రభావాన్ని బట్టి, నీ మహిమను బట్టి, నీ గొప్పతనాన్ని బట్టి మా తండ్రి దేవుని మందిరంలో నేను ఆరాధించాలని తమ్ములతో, సితారతో, వేణులతో, తండ్రి వాద్యములతో ప్రభా దావీదు, ఇశ్రాయేలు ఏ విధంగా ఆరాధించారో మేము పాడుకున్న పాటలు కూడా మా తండ్రి హృదయపూర్వకంగా మరి పూర్ణ హృదయంతో దావీదు వలె మేము కూడా నేను ఆరాధించాలని, స్తుతులు చెల్లించాలని మీరు కోరిన మాటను బట్టి వందనాలు. పరలోక తండ్రి, నువ్వు స్తుతులకు మరి పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడు ప్రభా, పూజింపదగినవాడు. నీకు స్తుతులు, స్తోత్రాలు. యేసుక్రీస్తు ద్వారా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం దీవించండి. మా జీవితంలో మేము ఎలా ఫలించాలో, ఎలా వర్ధిల్లాలో ఈ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా. నీ వాక్యం, నీ వాగ్దానము చేతబెట్టుకొని ఆ విధంగా ముందుకు వెళ్తే నువ్వు దీవించేది, నువ్వు ఆశీర్వదించే దేవా, నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యోగ్యమైన విధానంలో వాళ్ళలో చేయి వేయటానికి వాక్యం ద్వారా వాళ్ళను సరి చేసుకొని యోగ్యంగా చేయి వేసే కృప అనుగ్రహించండి. నిలబడిన దాసులు బలపరచండి. వందనాలు, స్తోత్రాలతో యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఒక వ్యక్తి ఏ విధంగా వర్ధిల్లుతాడు, అది ఈరోజు మన అంశం. 100 ఫలించాడట. బైబిల్లో ఉంది 30 60 100. మంచి నేలపడిన విత్తనం 30. కానీ ఇక్కడ ఈయనేం చేశాడట, ఏకంగా 100 ఫలించాడు. 100 ఫలాన్ని పొందడం ఎట్లా? కొంతమందిని దేవుడు, కొంతమంది అన్ని విధాలా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, వర్ధిల్లుతారు. కొంతమందికి ఎంత కష్టపడ్డా వాళ్ళకి ఏం ఫలం రాదు. కారణం ఏమిటి? కాబట్టి ఒక వ్యక్తి అంతే కష్టపడతాడు, అదే విధంగా చేస్తాడు, వర్ధిల్లాడు. మరొక వ్యక్తి అంతే కష్టపడతాడు కానీ వర్ధిల్లుతాడు, ఫలిస్తాడు. కాబట్టి దానికి కారణాలు ఏమిటి మనం చూద్దాం. మొట్టమొదటిగా ఇస్సాకు జీవితంలో 100 ఫలము పొందడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో మొట్టమొదటి కారణం ఏమిటంటే విధేయత. దేవుడు చెప్పినట్లుగా చేశాడు కదా. 26వ అధ్యాయం మరి 2వ వచనంలో 3వ వచనంలో ఉంది. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు అలా చెప్పాడు. ఆ విధంగా విన్నాడు. దేవుడు చెప్పినట్లుగా చేయాల్సిన అవసరం ఉంది. ఒక బిడ్డ దేవునిలో వర్ధిల్లాలి, ఫలభరితమైన జీవితం పొందాలంటే దేవునికి విధేయులు కావాలి. దేవుడు చెప్పినట్లుగా వినాలి. దేవుడు చెప్పాడు, అయ్యా కుమారుడా ఇస్సాకు, మరి మీ నాన్న వలె కరువు వచ్చినప్పుడు ఐగుప్తులోకి వెళ్ళాడు అబ్రహాం, అలాగే నేను వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, గెరారులో ఉండు అని చెప్పి దేవుడు ఇస్సాకు చెప్తే ఇస్సాకు ఏం చేశాడు? దేవుని మాట కాదని వెళ్ళాడా? లేదు, అక్కడే ఉన్నాడు. అప్పుడు మొదటి వచనం, అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. ఐగుప్తుకు వెళ్ళకుండా దేవుడు చెప్పాడు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దని చెప్పాడు. అయితే మరి ఐగుప్తుకు వెళ్ళకుండా అక్కడ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన నీవు నేను, నోహుకు దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? ఒక ఓడను చేసుకో అని చెప్పినప్పుడు దేవుడు చెప్పినదంతా కూడా, ఆజ్ఞాపించినంతా కూడా నోహు ఏం చేశాడు? నెరవేర్చాడు. కాబట్టి నీకు దీవెన కావాలా, ఆశీర్వాదం కావాలా, ఫలవృద్ధిలోకి రావాలంటే దేవుడు చెప్పినట్లు వినాలి. చాలాసార్లు మన జీవితంలో దేవుడు చెప్పినట్టు వినాం, దేవునికి అవిధేయత చూపిస్తాం. ఆదాము హవ్వల జీవితం అవిధేయతతో కూడిన జీవితం వల్ల నష్టపోయాడు, ఫలము లేదు. ఉదయకాలంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. చాలాసార్లు మన జీవితంలో ఓటమి, పతనము, నష్టము, ఆశీర్వాదం లేని కారణం ఏమిటంటే దేవుడు చెప్పినట్లు మనం వినలేము. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా 100 ఫలించడానికి కారణం ఏమిటి? దేవునికి విధేయత కలిగి ఉండాలి.
ఆయన చెప్పినట్లు చేయాలి. నోహు అట్లా చేశాడు, ఇస్సాకు అట్లా చేశాడు. కాబట్టి ఇస్సాకు 2వ వచనంలో అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. దేవుడు అట్లా చెప్పాడు, చెప్పగానే ఆయన ఆగిపోయాడు. ఒకవేళ దేవుడు చెప్పకపోతే ఐగుప్తుకు వెళ్ళేవాడేమో మన తండ్రి వల్లే. ఐగుప్తుకు వెళ్తే ఎంత పతనం అయ్యేవాడు. ఎంత అబ్రహాము ఐగుప్తు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వస్తూ ఆయన ఎవరిని తీసుకొని వచ్చాడు? హాగరును తీసుకొని వచ్చాడు. ఐగుప్తు అనేది లోకం, ఐగుప్తు అనేది లోకాచారాలు, వాటన్నిటిని విడిచిపెట్టాలి. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా వింటే నీ జీవితంలో ఫలం. తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినండి, సంఘంలో పెద్దలైన వారు చెప్పినట్టు వినండి, సేవకుల మాటలకు లోబడండి, దేవుని మాటకు లోబడండి, దేవుని వాక్యం చెప్పినట్లుగా చేయండి. ఇస్సాకు అలా చేశాడు. కాబట్టి ఇస్సాకు గురించి ఏమని రాయబడిందంటే 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందాలని నీ ఆశ ఉంటే దేవుని వాక్య ప్రకారం దేవుడు చెప్పినట్లుగా వినాలి. అది మొదటి విషయం. రెండవది, ఇస్సాకు నూరంతలుగా ఫలం పొందడానికి కారణం ఏమిటంటే దేవుని వాగ్దానాలు నమ్మాడు. ఏమిటి దేవుని వాగ్దానం అంటే 4వ వచనం, ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడదురు. ఏ వాగ్దానం అయితే నీ తండ్రికి చేశానో బిడ్డ ఇస్సాకు, ఆ వాగ్దానం నమ్ము. కాబట్టి వాగ్దానములు నమ్మాలి, దేవుడు ఇచ్చిన వాగ్దానములు విశ్వసించాలి. రెండవది, మరి దేవుని వాగ్దానములను ఇస్సాకు విశ్వసించాడు. కాబట్టి విశ్వాసం వలన అతడు నూరంతలుగా ఫలించాడు. మొట్టమొదటిగా విధేయత వలన ఫలించాడు. మనకు విధేయత ఉండాలి. రెండవది, విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల, నమ్మటం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడతాం, మనం ఫలింపులోకి వస్తాం. ఎలా ఒక వ్యక్తి దీవించబడతాడు? హౌ టు హ్యావ్ ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తి ఫలభరితమైన జీవితం ఎలా కలిగి ఉంటాడంటే దేవుని వాగ్దానాలు నమ్మాలి. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, నేను నీ తండ్రికి చెప్పాను, నీ తండ్రిని బట్టి నేను ఆశీర్వదిస్తున్నాను కదా. ఇస్సాకును దేవుడు దీవించాడు. ఎవరిని బట్టి? అబ్రహాముని బట్టి. 25వ అధ్యాయం 5వ వచనం, 25:5, అబ్రహాము తన కలిగినది యావత్తు ఇస్సాకు ఇచ్చెను. చూసారా? కాబట్టి అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. 24వ వచనం, 24, ఏది 26, 24 చదవండి. 26, 24. ఆ రాత్రియే భయపడకుము, నా దాసైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి. మనల్ని ఎవరిని బట్టి దేవుడు ఆశీర్వదించాడు? తన కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి. ఇస్సాకునేమో అబ్రహామును బట్టి ఆశీర్వదించాడు, మెటీరియల్ బ్లెస్సింగ్స్ కావచ్చు. మనల్ని అయితే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, మీకు తెలుసు ఎఫెసీ 1:3లో యేసుక్రీస్తునందు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు. కాబట్టి రెండవది, నీవు ఫలించాలా, చదువులో నీకు ఉన్నతమైన మార్కులు రావాలా, మంచి ఉద్యోగం రావాలా, ఆత్మీయ జీవితం వర్ధిల్లాలా, లేకపోతే నీకు ప్రమోషన్స్ రావాలా, సంఘంలో నువ్వు వర్ధిల్లాలా, తలాంతుల్లో వర్ధిల్లాలా. దానికి కారణం ఏమిటంటే దేవుని వాగ్దానాన్ని ఏం చేయాలి? మనం విశ్వసించాలి. వాగ్దానం చేయవాడు నమ్మదగిన వాడు. ఆ వాగ్దానాలు మనం నమ్మాలి. ఇది నా జీవితంలో నెరవేరుతుందని మనం విశ్వసించాలి.
దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. కాబట్టి దేవుని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, బిడ్డ ఇస్సాకు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ తండ్రిని నేను దీవించాను, ఆయన ద్వారా ఆశీర్వాదం నీకు, నీ ద్వారా ఆశీర్వాదం నీ కుమారుడైన యాకోబు. అప్పటికి ఇంకా యాకోబు సీన్లోకి రాలేదు. కాబట్టి రెండవది విశ్వాసం వలన ఆ ఫలభరితమైన జీవితం. మొట్టమొదటిగా మనం దీవించబడాలంటే, నూరంతలుగా బహుగా ఫలించాలంటే ఒకటి విధేయత, రెండవది విశ్వాసం. మూడవది ఆయన కరువులో కూడా, ఆ దేశంలో కరువు వచ్చింది చూడండి, 26వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. కరువులో ఎవరైనా విత్తనం విత్తారా? కానీ ఈయన కరువులో విత్తాడు. 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము కరువులో కూడా విత్తనం విత్తాడు. మనం కూడా అన్ని పరిస్థితుల్లో విత్తనం విత్తాలి. కరువు ఉంది, అందరు ఎగతాళి చేసి ఇస్సాకును, ఏమిటి ఇస్సాకు తిరిగితో కూడా ఇంత కరువులో విత్తనం వేస్తున్నా ఎంతమంది ఎగతాళి చేశారో, ఎంతమంది ఫిలిస్తీన్లు ఎగతాళి చేశారు. కానీ ఆయన మాత్రం కరువులో కూడా విత్తనం విత్తాడు. దేవుని నమ్మాడు. మనం కూడా విత్తనం విత్తాలి. ఏ విత్తనం విత్తాలి? మనం ప్రార్థన అనే విత్తనం విత్తాలి. ఏ విత్తనం? ప్రార్థన, పరిచర్య అనే విత్తనం, దేవునికి ఇవ్వడం అనే ఒక విత్తనం, కానుక అనే విత్తనం, సువార్త అనే విత్తనం వెదజల్లి ఏం చేయాలి? వెదజల్లి 11వ అధ్యాయం సామెతల గ్రంథం 11:24 కదా. ఎలా విత్తాలి మనం విత్తనం? మనం దేవుడేమో మళ్ళా సంపూర్ణంగా ఆయన మనకి ఇస్తాడు. 24 అమ్మా, 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి, అంటే తక్కువ ఇచ్చి అంటే తక్కువగా విత్తి, ఆ మాట చూడండి, లేమికి వచ్చేవారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు. మనం ఎలా విత్తుతున్నాం? దేవుని మందిరంలో మన కానుకలు కొద్దిగా ఇస్తే కొద్దిగానే ఆశీర్వాదం, విస్తారంగా ఇస్తే విస్తారమైన ఆశీర్వాదం. కొంచెం విత్తువాడు కొంచెమే పంట కోయను, విస్తారంగా విత్తువాడు. కాబట్టి కరువులో కష్టాలలో కూడా విత్తాడు. కాబట్టి మనం దేవునికి ఎలా విత్తుతున్నాం? ప్రార్థన అనే విత్తనం మన దగ్గర ఉందా? దేవుని వాక్యం చదవటం, ధ్యానించడం విత్తనం. ఇవన్నీ విత్తనాలు వేస్తూ వెళ్ళండి. మీరు అలా విత్తనాలు వేస్తూ వేస్తూ వెళ్తే ఒక దినాన అది అభివృద్ధిలోకి వస్తుంది, ఆశీర్వాదంలోకి వస్తుంది. ఏమిది నీ విత్తనం? కాబట్టి నీళ్ళ మీద మీ విత్తనము వేయుడి. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పంట కోయను. ఎక్కడుందో మాట? 120 కీర్తనల గ్రంథం 126 కదా. కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం అమ్మా 5వ వచనం. 126:5 చదవండి. కన్నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుతూ విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. కాబట్టి మూడవది ఏమిటంటే విత్తనం విత్తాలి. కాబట్టి విధేయత, విశ్వాసము. విధవరాలు అంటే ఆమె విధవరాలు, సోయింగ్ అనే మాట. కాబట్టి విధేయత. కాబట్టి మొట్టమొదటిగా విధేయత ఉండాలి, రెండవది ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కాబట్టి విధేయత, విశ్వాసం. మూడవదిగా విత్తడం. విత్తనం అంటే మీరేదో విత్తనాలు, ఆ విత్తనాలు అనుకోవద్దు. ఏది పొలంలో నాటే విత్తనాలు, ఆ విత్తనాలుగా వ్యవసాయ రైతులు విత్తుతారు. కానీ మనం కూడా వ్యవసాయదారులమే. దేవుని వాక్యంలో 1 కొరింథీ 3వ అధ్యాయంలో ఉంది. ఇక్కడ మనం కూడా వ్యవసాయదారులమే. దేవుని నేను నాటి తిని, చెప్పండి, నేను నాటి తిని అంటే మనం కూడా వ్యవసాయదారులమే. దేవుని పొలములో
మరి నాడుతున్న వాళ్ళు, విత్తుతున్న వాళ్ళు, మనం ఏమిటి విత్తుతున్నాం? మన విత్తనం ఏమిటి? నువ్వు వర్ధిల్లాలి, నూరంతులుగా వర్ధిల్లాలి. సాకువాలంటే విధేయత కలిగి ఉండాలి. రెండవది విశ్వాసం కలిగి ఉండాలి. మూడవది విత్తనం విత్తాలి. ప్రభా, ఆ విత్తనం లేకుండా నీ జీవితంలో ఏమీ ఫలింపరాదు. కాబట్టి విత్తనం, సరి అయిన విత్తనం. ఆ విధవరాలు ఏం చేసింది? ఆ విధవరాలు ఏలియాకి ఏం చేసింది? అప్పం ఇచ్చింది. కరువులో ఏలియాను పోషించింది. ఆ అప్పమనే విత్తనము ఎత్తింది. దేవుని సేవకుడికి, ప్రవక్తను పోషించింది కరువు కాలం. మనం కూడా అలాగ విత్తనాలు వేసుకుంటూ వెళ్ళాలి. ఏ విత్తనం మనం విత్తుతున్నాం? స్వార్థ అనే విత్తనమా? వాక్యం అనే విత్తనమా? ప్రార్థన అనే విత్తనమా? సాక్ష్యం అనే విత్తనమా? కానుక అనే విత్తనమా? కాబట్టి విత్తనం. దేవుడు మరి ఇస్సాకును ఆ విధంగా నూరంతలుగా ఫలించబట్లేదు. తర్వాత సహనం కలిగి ఉన్నాడు. 26వ అధ్యాయం చూడండి, 19వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం 19వ వచనం. మరియు త్రవ్వగా నీళ్ళ బావి దొరికెను. జగడమాడుతున్నారు. ఎందుకు జగడం వాళ్ళకి? ఈ నీళ్లు మావంటే ఈ నీళ్లు మావి. వాస్తవానికి ఆ నీళ్ళు ఎవరివి అంటే, ఎవరివి? ఆ తండ్రి, ఆ ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము వాళ్ళ పని వాళ్ళు ఆ యొక్క బావులు తవ్వారు. తండ్రి బావులను తవ్వితే అవి ఎవరికి? ఇస్సాకుకు చెందినాయి. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ బావులన్నీ పూడ్చివేశారు. ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఇస్సాకు మనుషులతో అబ్రహాము త్రవ్వించిన ఆ యొక్క ఏం చేశారు? వాటిని 26వ అధ్యాయం 19. పేషెన్స్, సహనం చాలా అవసరం. సహనం కలిగి ఉండాలి. కాబట్టి సహనం ఎంతైనా ముఖ్యం. యోసేపు 41వ అధ్యాయంలో రాశాడు, సహనం అనేది చాలా అవసరం. మన జీవితంలో మనం వర్ధిల్లాలంటే సహనం అవసరం, ఓర్పు అవసరం. మన జీవితంలో కొన్నిసార్లు తొందరపాటు, ఆవేశం, అనర్థం. కాబట్టి ఇస్సాకు ఏం చేశాడంటే జగడమాడా, కొట్లాడా ఫిలిస్తీయులతో. దేవుని వాక్యంలో ఉంది. ఎన్నో వచనం చదువుకొని ఇప్పుడు 19:20. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిన గనుక వారు తనతో కలహించిన అతడు ఆ బావికి. యోసేపు 41:39 వచనం. 41:39 చదవండి అమ్మా. 41వ అధ్యాయం 39 వచనం. ఫరో కనుక యోసేపు 41, ఆదికాండం 41 మీరు చదివేది 39 వచనం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చాయి ఎవరికి? యోసేపుకు. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని చెరలు, బావిలో గుంటలో పడద్రోశారు, అమ్మివేశారు, చెరసాల్లో వేశారు, పొతిఫర భార్య అవమానించింది. వీటన్నిటిని కూడా యోసేపు ఏం చేశాడు? సహించాడు. సహనం కలిగి ఉండాలి. తొందరపాటు లేదు. దేవుడు తగిన సమయంలో ఇస్తాడు. కాబట్టి 4వది ఏమిటంటే ఆయన సహనం కలిగి ఉన్నవాడు. సహనం, ఓర్పు. ఆ ఓర్పు ద్రోహ కార్యములు చేయకుండా ఏం చేస్తుందట? అడ్డుకుంటుంది. ఓర్పు కలిగి ఉండాలి. కొన్నిసార్లు ఓర్పు కలిగి ఉన్నాం, కొన్నిసార్లు తొందరపడతాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా, జగడమాడినా సరే సహనం కలిగి వారితో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఈ క్యారెక్టర్స్ కలిగి ఉండాలి. మీరు ఒక్కసారి కనుక కొట్లాటం మొదలు పెడితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. దేవుని మందిరంలో మనం జగడమాడకూడదు. మన ఇంటి పక్కన వాళ్ళతో మనం జగడమాడకూడదు. ఓర్పు కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనుషులు నిందిస్తారు, అవమానిస్తారు, తిడతారు, ముఖం మీదనే అంటారు. మనం ఓర్చుకోవాలి. తిరిగి మనం అనడానికి లేదు. అర్థమైందండి? 4వ కారణం, నూరంతలుగా ఫలించడానికి 4వ కారణం ఏంటంటే మొట్టమొదటి విధేయత, మీరు మర్చిపోకూడదు. రెండవది విశ్వాసం. 4వది కరువులో కూడా విత్తాడు. దేవుని మీద ఆధారపడే జీవితం.
నా దేవుడు నాకు మేలు చేస్తాడు కాబట్టి విత్తనం ఇచ్చాడు. ఎంతమంది నవ్వారో, ఎంతమంది అపహసించారు. నాలుగవది సహనం కలిగి ఉన్నాడు. తమ శత్రువులైన ఫిలిస్తీన్ల కాపర్లు, తమ కాపర్ల గొడవ వచ్చింది, జగడం ఆడలేదు. ఈ జగడం ఆడమనే మాట ఎంత మంచి మాట. జగడం ఆడకూడదు, దేవుని బిడ్డలంగా ఓర్చుకోవాలి, సహనం కలిగి ఉండాలి. ఐదవది ఏమిటంటే ఆయన జీవితంలో నూరంతలుగా ఫలించడానికి దేవుని ఆరాధించే వ్యక్తి. 26 చదవండి అంతటా. 25 వచ్చింది కదా. అక్కడ అతను ఒక బలిపీఠము కట్టెను, యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము, దేవుడిని ఆరాధించే వ్యక్తి. ఎంతమంది మీరు ఆరాధిస్తున్నారు? ఎన్ని ఆదివారాలు ఆరాధించకుండా వెళ్తున్నారు, స్తుతించకుండా వెళ్తున్నారు? ఏది నీ బలిపీఠం? మనకంటూ ఒక బలిపీఠం ఉందా? అబ్రహాముకు బలిపీఠం ఉంది, తర్వాత నోహుకు బలిపీఠం ఉంది, ఇస్సాకు బలిపీఠం ఉంది, యాకోబుకు బలిపీఠం ఉంది. మన బలిపీఠం ఏది? మన ఆరాధన స్థలం ఏది? కాబట్టి దేవుని మందిరంకి వస్తున్నాం, బలిపీఠం దగ్గరికి వస్తున్నాం, ఆరాధించకుండా వెళ్తున్నాం. దేవుడు నిన్ను ఆరాధించాలంటే నీ జీవితంలో స్తుతి ఉండాలి, ఆరాధించే బిడ్డగా నీ ఉండాలి. కాబట్టి ఐదవది దేవుణ్ణి ఆరాధించాడు. అతడు బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాడు. నీ గుడారంలో, మన గుడారంలో ఆరాధన ఉండాలి, ఇంట్లో ఆరాధన ఉండాలి, మందిరంలో ఆరాధన ఉండాలి, దేవుణ్ణి స్తుతించే మనసు ఉండాలి. స్తుతి లేకుండా, ఆరాధన లేకుండా, అర్పణ లేకుండా దేవుడు మనల్ని దీవించాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. చాలా సింపుల్గా 26వ అధ్యాయం 12వ వచనంలో ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనం వేసి నూరంతలుగా ఉంది, కానీ నూరంతలుగా ఆశీర్వాదం ఫలం పొందడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అదే 26వ అధ్యాయంలోనే కారణాలు ఉన్నాయి. ఎన్నోది మనం చెప్పుకుంది. ఐదవది సొలొమోను ఆ విధంగా చేశాడు. చూడండి ఒక మాట, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు. ఏ విధంగా ఆరాధించాడు? చరిత్రలో ఇటువంటి గొప్ప అర్పణ, ఇంత గొప్ప ఆరాధన మనకు వ్యక్తి చేయలేదంటే నిజం. మొదటి రాజులు 3వ అధ్యాయం 4వ వచనం. నేను బలులు అర్పించుటకై పోయి 1000 దహన బలులను అర్పించాను గిబియోనులో. సొలొమోనుకు ప్రత్యక్షమై చూసారా? కాబట్టి సొలొమోను ఆ విధంగా ఆరాధించాడు, సొలొమోను ఆరాధించాడు. అదేవిధంగా మరి ఆరాధన 26వ అధ్యాయం 25వ వచనంలో మరి దేవునికి బలిపీఠము, ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి. మన ఉదయకాలం వాక్యం ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ దేవుని ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ఆరాధన మన జీవితంలో ఉండాలి, దేవునికి స్తుతి చెల్లించాలి. ఆరాధన ఇటువంటి సుగుణాలు కలిగి ఉండాలి. ఆయన విధేయత కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, విత్తనం విత్తుకుంటూ వెళ్ళాడు. దేవుని వాక్యం అనే విత్తనం విత్తాలి, పరిచర్య అనే విత్తనం విత్తాలి, ప్రార్థన అనే విత్తనం విత్తాలి, దేవుని మందిరానికి సహవాసానికి రావాలి, అది ఒక విత్తనమే. మీ రోజుల్లో చాలామంది ఆదివారం కనపడితే మళ్ళీ ఆదివారం వరకు దిక్కులేదు, అంటే ఈ విత్తనం ఎత్తట్లేదు. మందిరానికి రావటం అనేది ఎంత ఆశీర్వాదం. అది 4వ. ఎన్నవది అది? 5వది సహనం కలిగి ఉండాలి. కొట్లాడదు, జగడం పెట్టుకోవద్దు, అల్లరి చేసుకోవద్దు, అల్లరి పాలన అవమానాలు మనం చేసుకోకూడదు. తర్వాత ఆరాధన కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? బలిపీఠం కట్టాడు ఇస్సాకు, యెహోవా నామమున ప్రార్థన చేశాడు, ఆరాధన. తర్వాత 6వది ఏమిటంటే తగ్గింపగలిగిన వాడు, హ్యూమిలిటీ. ఎంత వినయం, ఎంత విధేయత. 26వ అధ్యాయం 26 చాలా పెద్దగా ఉంది, నేను చదువుతాను. చూడండి 26 నుంచి 27. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా,
వారు నిశ్చయముగా యెహోవానికి తోడట చూచుమి గనక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవల్లని మేము నిన్ను ముట్టక. చూసారా, అంటే ఇక్కడ ఏంటంటే సంధి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ఎవరు అబీమెలెకు చెప్పాడు, అయ్యా ఇస్సాకు నువ్వు మా దేశంలోంచి ఉండొద్దు, వెళ్ళిపో అంటాడు. వెళ్ళగొట్టిన తర్వాత ఈయన ఇస్సాకు ఏం చేశాడు, గెరారు అంటే అది ఫిలిస్తీన్ల సరిహద్దు, ఫిలిస్తీన్ల ముఖ్య పట్టణం. ఆ గెరారుని విడిచిపెట్టి బయటికి వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మరలా వాళ్ళు వచ్చారు, అయ్యా నేను వెళ్ళగొట్టాం కానీ మేము తప్పు చేసామయ్యా, దేవుడు నేను చూస్తే దేవుడిని యందు ఉన్నాడు. ఆ మాటలు ఏమన్నాడు అక్కడ, దేవుడు యెహోవా నీకు తోడైనట చూచితివి గనుక మనము అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణము, కాబట్టి సమాధానం కలిగి ఉన్నారు. కాబట్టి తగ్గింపు, ఎంత వినయము, తగ్గింపు కలిగి ఉండాలి మనం కదా. కాబట్టి బహుగా ఫలించటం, ఒకటి విధేయత కలిగి ఉండాలి, రెండవది విశ్వాసం కలిగి ఉండాలి, మూడవది దేవుని వాక్యం అనే విత్తాలి. ఏదైనా వాక్యం విత్తనం ఇస్తున్నామా, ఓర్పు కలిగి ఉండాలి. ఇస్సాకు యోసేపు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, సహనము ఓర్పు భరించాలి. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కష్టాలు రాగానే కృంగిపోవటం కాదు, వాటిని భరించాలి. ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు భరించాడు, అబ్రహాం ఎన్ని సంవత్సరాలు భరించాడు, కుమారుని వాగ్దానం ఇస్తారు ఎన్ని సంవత్సరాలు, 25 సంవత్సరాలు. మరి అదేవిధంగా యోసేపు ఎన్ని సంవత్సరాలు, కరెక్ట్ ఫిగర్ చెప్పండి, నెంబర్ 13 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయసులో యోసేపు అన్నలు గుడ్డలో పడవేశారు. ఆనాటి నుంచి యోసేపు ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఆయన వయసు ఎన్ని సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయ్యాడు ఐగుప్తు దేశానికి. 13 సంవత్సరాలు సహించాడు. మనం సహించగలమా? ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే సహించలేదు. ఐదవది ఆరాధించే వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి, బలిపీఠం కలిగిన వ్యక్తి. ఏది నీ బలిపీఠం, ఏది నీ ఆరాధన, ఏది నీ స్తుతి, ఏది? కాబట్టి ఐదవది ఆరాధించే వ్యక్తి. అందుకనే దేవుడు ఆయన నూరంతలుగా దీవించి ఆశీర్వదించాడు. మనం ఫలించాలి. ఎలా ఫలించాలట? ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. ఫ్రూట్, మోర్ ఫ్రూట్ అండ్ మచ్ ఫ్రూట్. 30 అంతలు, తర్వాత 60, 30 మార్కులు వచ్చినా ఏం చేయాలి? స్టూడెంట్స్ 60కి ప్రయత్నం చేయాలి. 60 మార్కులు వచ్చినా ఏం చేయాలి? డిస్టింక్షన్, నూరంతలుగా. కాబట్టి నూరంతలుగా ఫలించాలి. తర్వాత తగ్గింపు కలిగిన వాడు, ఎంతో వినయం కలిగిన వాడు, ఇతరులతో సమాధానం కలిగేవాడు. వాళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత అంత గొడవ వాళ్ళే, వారితో తగ్గింపు కలిగి వారితో సమాధానం కలిగి ఉన్నాడు. చివరిది 7వది ఏంటంటే, బాటలేదు, 7వది ఏమిటంటే దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. చూడండి 12వ వచనం, 26-12. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనక గొప్పవాడాయను. చూడండి, దేవుని ఆశీర్వాదం లేకుండా నీకు నాకు ఫలము లేదు. యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. చదవండి ఆ మాటలు, 30వ అధ్యాయం 43వ వచనం, ఆదికాండం 30:43. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అంటే ఏ మనుష్యుడు? ఎవరాయన? యాకోబు. ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయ. చూసారా, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. చూసారా, మనం సొంత ప్రయత్నం వల్ల ఏం చేయలేము. దేవుడు ఆశీర్వాదం ఉండాలి, దేవుడు దీవించాలి. దేవుడు ఆయన దీవించాడు. కాబట్టి మనం కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన మనకిస్తాడు. కాబట్టి 7 మరి నూరంతలుగా ఫలించడానికి 7 కారణాలు. ఒకవేళ 7 మనం కలిగి ఉంటే ఇస్సాకు వలె మనం కూడా నూరంతల. స్టూడెంట్స్ మీరు వినండి,
ఉద్యోగం చేసేవారు వినండి, వ్యవసాయం చేసేవారు వినండి, వ్యాపారం చేసేవారు వినండి. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాల ఆశ ఉందా? నీ దైనందిన జీవితంలో నూరంతులుగా ఫలించాలి. ప్రభా నేను కూడా, మరి నన్ను కూడా ఎందుకు నూరంతులు దీవించవు ప్రభా? ఎందుకు నేను ఫెయిల్ అవుతున్నాను? ఎందుకు నాకు ఆశీర్వాదం లేదు? ఎందుకు నేను 30 ఆగిపోతున్నా? ఎందుకు ప్రభా నేను 60 ఆగిపోతున్నా? నాకంటే ముందు నా జూనియర్లు పై స్థాయికి వెళ్తున్నారు. మరి కొంతమందికి ఏమో నేను చూస్తుండగానే ఆశీర్వాదం ఉంది, నా జీవితంలో ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం లేకపోవటానికి, ఆశీర్వాదానికి కారణం ఏమిటంటే 7 విషయాలు మరలా మనం చెప్పుకున్నాం. ఒకటి, విధేయత చూపించాడు, దేవుడు చెప్పిన మాట విన్నాడు. రెండవది ఏంటంటే విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆకలి చెప్పుకుంటేనే ఆకలి. మూడవది విత్తనం విత్తాలి. ఏదన్నా విత్తండి, లేదా వాళ్ళకి సహాయం చేయండి. ఒక విత్తనం చేయండి. మీ బంధువులు, మీ స్నేహితులు అక్కర గల వాళ్ళు అక్కర తీర్చ ఉపకారమును ధర్మము చేయ మరొకటి. 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అనే స్టోరీ మీకు తెలుసా? మీకు తెలుసు ఆ స్టోరీ, అందరికీ తెలుసు. మళ్ళీ చెప్తాను. ఒక ఊర్లో ఒక చిన్న పిల్లవాడు, 7 సంవత్సరాల పిల్లవాడు పుస్తకాలు అమ్ముతూ తిరిగేవాడు. ఏం చేసేవాడు? పుస్తకాలు అమ్ముతూ తిరిగేవాడు. తల్లిదండ్రులు పేదవాళ్ళు, తనకి ఏ ఆధారం లేదు. ఆ పుస్తకాలు అమ్మి ఏదైనా లాభం వస్తే కుటుంబాన్ని పోషించుకునేవాడు. 10 సంవత్సరాల పిల్లవాడు. ఒకరోజు ఎండలో పుస్తకాలు అమ్ముతున్నాడు, ఇల్లు తిరుగుతున్నాడు. ఎండ ఎక్కువైంది, ఆకలి అవుతుంది, దాహం అవుతుంది, ఏం చేయాలో అర్థం కాదు. అతను ఏం చేశాడంటే ఎదురుగా ఒక ఇల్లు కనబడింది. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. 10 సంవత్సరాల పిల్లవాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. ఆ ఇంట్లోంచి ఒక అమ్మాయి వచ్చింది, ఒక చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి కూడా 10 సంవత్సరాల వయసు ఉంటుందేమో కాబోలు. వచ్చింది. చూడగానే ఆ అమ్మాయి ఈ పిల్లవాడిని చూడగానే ఈ పిల్లవాడి మీద ఎంతో జాలి కలిగింది. ఎందుకంటే ఆకలితో ఉన్నాడు, దాహం కలిగి ఉన్నాడు, చెమట గారిపోతుంది అని చెప్పి లోపలికి పిలిచింది. ఏం కావాలి బాబు నీకు? లోపలికి వచ్చి కూర్చో. ఆకలి అవుతుందంటే అవును ఆకలి అవుతుంది అన్నాడు. మరి కొన్ని నీళ్ళు ఇవ్వమన్నాడు. కానీ ఆమె ఏం చేసిందంటే ఒక పొడవైన గ్లాసులో, ఇలాంటి గ్లాసులో మరి మంచి పాలు, వేడి పాలు తీసుకుని వచ్చి ఇచ్చింది. ఇచ్చి, బాబు నువ్వు ఆకలి అవుతున్నట్టుంది, నీకు దాహం అవుతున్నట్టుంది, ఈ పాలు త్రాగన్నప్పుడు పాలు త్రాగాడు. ఆ పాలు తాగిన తర్వాత అతనికి సేద తీరింది, ఆకలి తీరింది. అప్పుడు డబ్బు ఇవ్వబోయాడు. అప్పుడు ఆమె చెప్పింది, ఆ పిల్ల, ఎవరికైనా సరే నేను ఉపకారం చేస్తే, మేలు చేస్తే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవద్దని మా అమ్మ చెప్పింది. కాబట్టి నాయన నీకు ఉచితంగా ఇచ్చాను, నువ్వు నాకు డబ్బు ఇవ్వద్దు, నీకు నేను ఉపకారం చేశానని చెప్పింది. చెప్పి యేసు ప్రభు యొక్క సువార్తను సండే స్కూల్లో యేసు ప్రభు చెందిన విషయాలన్నీ కూడా ఆ పిల్లవాడితో షేర్ చేసుకుంది. దేవుని యొక్క సువార్తను చెప్పింది. అప్పుడు ఆ పిల్లవాడు బయటకు వచ్చాడు, సేద తీరాడు. తర్వాత యేసు ప్రభు చెప్పిన మాటలు విన్నాడు. నా జీవితంలో నేను గొప్పవాణ్ణి కావాలి, నేను ఈ పుస్తకాలు అమ్మే ఈ పని నాకు వద్దు, ఈ పని నేను చేయనని చెప్పి ఆ పిల్ల ఇచ్చిన స్ఫూర్తితో, అమ్మాయి ఇచ్చిన స్ఫూర్తితో తను కష్టపడి చదివాడు, డాక్టర్ అయ్యాడు, తన జీవితాన్ని ఒక మార్గంలో నిర్దేశించుకున్నాడు, చదివి గొప్పవాడయ్యాడు, పెద్దవాడయ్యాడు, సిటీలో ఒక హాస్పిటల్ కట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు కూడా పెద్దగా అయింది. ఆమె పేరు ఆయన గుర్తుంది. ఆ తర్వాత ఆమెకు జబ్బు వచ్చింది, రోగం వచ్చింది. ఆ ఊర్లో ఎంతో ప్రయత్నం చేశారు, అక్కడ తగ్గదు. ఆ ఊర్లో డాక్టర్ చెప్పాడు, అమ్మ నీకు వచ్చిన ఈ జబ్బు ఇది చిన్న హాస్పిటల్, ఇది పోదు, నువ్వు పెద్ద హాస్పిటల్ సిటీకి వెళ్ళి, దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళి, పట్టణానికి వెళ్ళి, ఆ సిటీకి వెళ్తే అక్కడ నీకు తగ్గుతుందని చెప్పగానే ఆమె సిటీలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది. ఆ హాస్పిటల్ ఎవరిదంటే, ఎవరైతే చిన్నప్పుడు తన చేత పాలు త్రాగి తన చేత స్ఫూర్తి పొంది తన ద్వారా సువార్తని దేవుని నమ్ముకున్న వ్యక్తి, ఆ వ్యక్తిదే. కాబట్టి అదే హాస్పిటల్ ఆమె అడ్మిట్ అయింది. అనేక రోజులు, నెలల తరబడి ట్రీట్మెంట్ తీసుకుంది. అప్పుడు ఆ డాక్టర్ ఈ అమ్మాయి పేరు చెప్పగానే తనకు గుర్తొచ్చింది. ఒకప్పుడు ఓహో ఇదే పేరు గల ఈ అమ్మాయి, ఈ అమ్మాయి అనుకున్నాడు. నాకు సహాయం చేసి ఈ దినం నేను ఒక డాక్టర్ని కావడానికి, ఇంత గొప్ప వ్యక్తిని కావడానికి, ఇంత పెద్ద హాస్పిటల్ పొందడానికి, నేను రక్షించబడటానికి ఆ దినము టర్నింగ్ పాయింట్. నాకు చిన్న వయసులో నాకు సువార్తనిచ్చి
నన్ను దగ్గరకు తీసుకొని నాకు గ్లాసు పాలు ఇచ్చి నా ఆకలి తీర్చి నా దాహం తీర్చిన ఈమె కదా. డాక్టర్లందరికీ చెప్పాడు, తన కింద పనిచేసే డాక్టర్లకు, మీరు ఎంత ట్రీట్మెంట్ అయినా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆమెను బ్రతికించండి అని చెప్పారు. తర్వాత కొంతకాలానికి, ఒక నెల 2 నెలల తర్వాత ఆమె బాగైంది, ఆమె బ్రతికింది. తర్వాత చివరి డిశ్చార్జ్ రోజున ఆమె వణికిపోతుంది. ఏమని వణికిపోతుందంటే, ఇంత డబ్బు నేను ఎలా కట్టాలి, ఇంత బిల్ అయింది, ఈ బిల్లు నేను ఎలా చెల్లించాలని భయపడుతూ వణుకుతూ కూర్చుంది. అయితే అప్పుడే ఆ సమయంలో ఒక కవర్ ఆమెకి ఇచ్చారు. ఏమిటిచ్చారు? ఒక కవర్ ఇచ్చారు. ఆయనే ఆమెకు ఒక కవర్ ఆమె పంపాడు. ఆ కవర్లో ఏమి రాసిందంటే, యువర్ బిల్ ఈజ్ టోటల్లీ పెయిడ్ విత్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్. ఒక గ్లాసు పాలతో మీ బిల్ అంతా చెల్లింపబడింది. ఎంత ఆశ్చర్యం. మనం అనుకుంటాం, ఇతరులకు సహాయం చేస్తే ఏమొస్తుంది? మంచి సమరయుడు ఈ సహాయం చేశాడు కదా. కాబట్టి దేవుని కోసం మనం ఏదైనా చేస్తే మనం ఎన్నడూ నష్టపోం. ఒక గ్లాసు పాలతో ఆమె సహాయం చేసింది, సేద తీర్చింది, దగ్గర తీసింది, ప్రేమించింది, సువార్త ఇచ్చింది. చిన్న పిల్లలు. తర్వాత ఆమె కొన్ని లక్షల బిల్లు చెల్లించదు. ఒకవేళ ఈ గ్లాసు మిల్క్ అవతల వ్యక్తి ఇస్తే నేను నష్టపోతానేమో అనుకుంటే, ఈ రోజున ఆమె ఒక 10 లక్షల బిల్లు. ఇతరుల కోసం మనం ఏదైనా ఇస్తే, దేవుని కోసం మనం ఏదైనా చేస్తే మనం ఎన్నటికీ నష్టపోం. సంతోషంతో ఇంటికి వెళ్ళింది. యువర్ బిల్ ఈజ్ పెయిడ్ విత్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్. ఆ స్టోరీ చదవండి, కొన్ని స్టోరీస్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఆ విత్తనాలు విత్తండి, ఆ విత్తనాలు వేసుకుంటూ మీరు వెళ్ళండి. సహాయం అనే విత్తనం, వాక్యం అనే విత్తనం, ప్రార్థన అనే విత్తనం, పరిచర్య అనే విత్తనం, ప్రేమించడం అనే విత్తనం వెదజల్లి విస్తారముగా అభివృద్ధి పొందండి. కాబట్టి 7 కారణాలు మరొకసారి చూడండి. 1 విధేయత, 2వది విశ్వాసం, 3వది సహనం, ఓర్పు, ఆరాధన, తగ్గింపు, దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదంగా ఉండాలి. మన మీద మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువు మీద దేవుని దయ ఉంది, మనుషుల దయ ఉంది. దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం వర్ధిల్లలేము. కాబట్టి ప్రభువా, నేను కూడా నా జీవితంలో ఓడిపోయాను నాయన, నీ దగ్గరకు వస్తున్నాను. అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాను. కుటుంబంగా వర్ధిల్లలేదు, ఉద్యోగంలో వర్ధిల్లలేదు, ఫలము లేదు. ప్రభు ఈ సమయంలో విశాఖవలే నీకు విధేయత చూపుతాను, సహనం కలిగి ఉంటాను, విశ్వాసం ఉంచుతాను, ఇతరులతో సమాధానం కలిగి ఉంటాను, ప్రార్థన చేసేవాడికి ఇక్కడి నుంచి వాక్యం చదువుతాను. ప్రభా, నీ ఆశీర్వాదం నా మీద ఉండని, నన్ను 100 ఫలింపజేయి, అనేకులకు ఆశీర్వాదంగా నన్ను భావించు అని చెప్పి దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక.